ఏలూరు జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. జీలుగుమిల్లి మండలంలోని అంకన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో 10వ తరగతి బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం వెంటనే విచారణ చేపట్టింది. విచారణలో బాలికను గర్భవతి చేసింది స్వయానా ఆమె బావేనని అధికారులు నిర్ధారించారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగారత్నం, డిప్యూటీ వార్డెన్ జోగా ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల పాఠశాల ఆశ్రమ స్కూల్ ఉంది. అయితే మా స్కూలు పూర్వం నుంచి కూడా చాలా గౌరవంగా చాలా మంచిగా నడిచే స్కూల్. చాలా పేరు ఉండేది మా స్కూల్కి. ఎక్కువగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. మా ట్రైన్లో మా స్కూల్ నుంచి చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉద్యోగాలు సంపాదించుకొని ఈరోజు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు మా స్కూల్ గురించి రకరకాల వదంతులు వెలువడటానికి చాలా బాధ అనిపించింది. ముఖ్యంగా ఒక ట్రైబు విద్యార్థిని ఈ స్కూల్లో చదువుకుంటూ బయట ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ బయట ఏదన్నా తప్పు జరిగినా స్కూల్లోకి వచ్చిన తర్వాత గర్భిణి అని 7 నెల 8 నెల గర్భవతి అయ్యేదాకా వీళ్ళు స్కూల్ యాజమాన్యం ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు స్కూల్ అన్నాక ఆడపిల్లలు డేట్స్ ఉంటాయి, తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ తెలుసుకోవడం కోసమే కదా గవర్నమెంట్ స్త్రీలనే ఇక్కడ ఆడపిల్లల స్కూల్లో లేడీస్నే టీచర్స్గా ఎందుకు నియమిస్తున్నారు? ఆడపిల్లలను జాగ్రత్త పెట్టారనే కదా. ఉద్యోగం స్కూల్లో ఇలా జరిగిందని తెలిసాక చాలా బాధ అనిపించింది. మా గిరిజన జాతి ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తుంది, ఇప్పుడే చదువుకుంటున్నారు. ఇదివరకు ఎక్కువగా చదువుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు బయట వాళ్ళని